నువ్వెవరి కొరకు చేయాలి? ఊర్లో నలుగురి కోసం చేయటం కాదు, అసలు నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు మారేలా, ఇంట్లో ఉన్న వ్యక్తులు మార్చుకోవటం కొరకు మనం ప్రార్థన చేయాలా? ఊరిలో ఉన్న వ్యక్తుల కొరకు మార్చుకొని ప్రార్థన చేయాలా? చెప్పండి. అందుకే దీపం వెలిగించేవాడు మంచం కిందను కొంచెం కింద పెట్టాడంట. ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీదే పెడతారంట. ఏ స్తంభం మీద? దీపస్తంభం మీదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ స్తంభం మీద? నీ సాక్ష్య జీవితం, నువ్వు ప్రకాశించిన వైనం, దేవుని దగ్గర నీ జీవితం ఎలా ప్రకాశిస్తుంది, వాక్యంతో నువ్వు ఎలా ఉన్నావు, వాక్య సంబంధమైన జీవిత విధానం నీలో ఎలా ఉంది, ఆ జీవన శైలి ఎలా ఉంది, ఇది కదా ప్రజలు చూసేది. దుష్టుడు కూడా వ్యక్తిత్వాలను పాడు చేయడానికి ప్రయత్నం చేసి తిరుగుతూ ఉంటాడు. చాలా లోతుగా చక్కగా దేవుడు వాక్యం ప్రతిరోజు మనకి దేవుడు సంఘంలో ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మీరెందుకు ఆ వాక్యాలని హృదయం ఉంచుకోలేకపోతున్నారు? నేను విమర్శించట్లేదు, మిమ్మల్ని భయపెట్టట్లేదు, వాక్యం మాత్రమే నేను బోధిస్తాను. మీ ఇంట్లో అందరు రక్షణ పొందారమ్మా? పొందారా? ఒక వ్యక్తి ఇంటికి కడగాలంటే ఆ వ్యక్తి ఇంట్లో ఎంత బురద ఉంటుంది చెప్పండి? ఆ బురదంతా కడిగినోడి ఇంటికి వస్తుందా, కడిగినోడి ఇంటికి వెళ్ళిద్దా? కదా. చక్కగా ఇంట్లో ఉండను కాక. హల్లెలూయా. నేను అంటలేదు, ఉండను కాక అంటే వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలి. వాక్యం మనకి ఏం నేర్పుతుంది? జీవిత విధానం. అమ్మా నేను నీ క్లాస్ చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతున్నా. హల్లెలూయా. నేను భయపెట్టాలని కూడా చెప్పట్లేదు, భయపెట్టాలని కూడా చెప్పట్లేదు. బాధ్యతగా నేర్చుకుంటారని చెబుతున్నా. నేర్చుకుంటారా? లేదా అయ్యగారు మా జీవితం మా ఇష్టం, మా ఇష్టం. మనం ఎవరిని కడగటానికి అర్హత ఉంది. అందుకే స్త్రీలారా రేయి మొదటి జాన మీ పిల్లల కొరకు ప్రార్థన చేయడని వాక్యం ఉంది. అలా ఉందా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కొరకు ప్రార్థన ఏముందా చెప్పండి? ఆయన పని చేయించుకుంటే ఆయన పనివారిని ఆయన